హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. సో ఈరోజు తెలంగాణలో మొట్టమొదటి బోనాలు గోల్కొండలో అంగరంగ వైభవంగా స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ చూసుకుంటే ఇప్పటికే ఇక్కడ ఫస్ట్ మెట్ల దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ ఇప్పటికే అయ్యగారు బొట్లు పెడుతూ కూడా అందరికి ఇక్కడ పంపిస్తా ఉన్నారు పైకి. సో ఎప్పుడు అంటే 1800 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ బోనాలు ప్రతి ఏటా కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సో అప్పట్లో ప్లేగు వ్యాధి కారణంగా ఇక్కడ చాలా మంది ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజలు చాలా మంది ప్లేగు వ్యాధి బారిన పడి చాలా వరకు బాధపడుతుంటే అప్పట్లో ఇక్కడ ఎవరైతే గోల్కొండను పరిపాలిస్తున్న రాజు కుతుబ్ షాహీ రాజు ఉన్నారో ఆ వ్యక్తి, సో ఆ రాజు ఇక్కడ కుతుబ్ షాహీ రాజు ఇక్కడ అమ్మవారికి మొక్కుకున్నారట. ఏదైతే బోనం ఉందో బోనాన్ని సమర్పిస్తాం, మా రాజ్యాన్ని సస్యశ్యామలంగా చూడు అంటూ కూడా అమ్మవారిని మొక్కుకోవడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాజ్యం చాలా సస్యశ్యామలంగా ఉండడంతో సో ఇప్పటి వరకు కూడా ప్రతి ఏటా కూడా బోనాలు చాలా అంగరంగ వైభవంగా ప్రతి ఆషాఢ మాసాన కూడా ఇది బోనాలు ఇక్కడ జరుపుతుంటారు. సో ఇక్కడ చూసుకుంటే బోనం అంటే భోజనం అని అర్థం. సో అమ్మవారికి భోజనం ఏదైతే అన్నం కొంచెం పచ్చి పులుసు ఇలాంటివి భోజనంగా పెడుతూ ఉంటారు. సో ఇక్కడ ఫస్ట్ మెట్ల దగ్గర మనకి ఇక్కడ వ్యక్తి కనిపిస్తున్నారు. ఎవరైతే పైకి వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ బొట్టు పెడుతూ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. బొట్టు పెట్టండి నాకు. సో ఎప్పటి నుంచి అండి మీరు ఇక్కడ కూర్చున్నారు? నేను 40 సంవత్సరాలు కూర్చుంటున్నా మేడం. 40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఫస్ట్ మెట్ల దగ్గర మీరు బొట్టు పెడతా ఉంటారు. మా తాత ముత్తాతల సాంప్రదాయం ఇది. ఓకే, మీ తాతల ముత్తాతల కాలం నుంచి కూడా వాళ్ళు పెట్టేవాళ్ళు. ఓకే, సో ఎలా స్టార్ట్ అయిందండి ఈ సాంప్రదాయం? అసలు ఈ సాంప్రదాయం మేము బొట్టు పెట్టేది అప్పుడు పూర్వకాలంలో మా తాతలు పెట్టేదంట మేడం. అప్పటి నుంచి ఇప్పటిదాకా మా అందరు చనిపోయారు. ఇప్పుడు మేము మా వద్దే మా అన్నయ్య గిట్లా పెడతాం. వచ్చారండి మార్నింగ్ నుంచి ఇక్కడ ఇప్పటి వరకు? చాలా మంది, 50,000 మంది దాకా వచ్చారు. చాలా మంది వచ్చారు మేడం. ఎట్లా ఉంటదండి అమ్మవారి ఆశీస్సులు ఇక్కడ? ఎక్కువ ఇప్పుడు ఫస్ట్ కదా, వాళ్ళు ఎక్కువనే ఉంటుంది మేడం. మీరు ఎక్కడ ఉండేది? మేము ఉస్మాన్ షాయిలో ఉంటాం మేడం. ప్రతి సంవత్సరం ఇక్కడనే అమ్మవారు ఫస్ట్ మెట్టుకాడనే ఉంటాం. బోనం చేస్తారా మీరు? మేము చేస్తాం. బల్కంపేటలో చేసినాక ఇక్కడ మళ్ళా నెక్స్ట్ వారం సండే ఇక్కడ చేస్తాం. బల్కంపేటలో మంగళవారం అమ్మవారు లగ్గం అవుతుంది. ఫస్ట్ ఇక్కడ నుంచి బండారు అక్కడ పోతుంది మేడం. సో ఇక్కడ జగదాంబిక అమ్మవారి టెంపుల్ దగ్గర చాలా మంది భక్తుల రద్దీ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇప్పటికీ మొత్తం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది టెంపుల్. సో ఇక్కడ ఇప్పటికే చాలా మంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సో నమస్తే అండి. నమస్తే అండి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? ఎన్ని సంవత్సరాలు అంటే నేను పుట్టక ముందు నుంచి అమ్మవారికి బోనాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలా ప్రాచీన కాలం నుంచి అమ్మవారికి బోనాలు గోల్కొండ ఎల్లమ్మ అంటే చరిత్రలో చాలా పెద్ద విషయము. మొట్టమొదటి బోనం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. మొట్టమొదటి బోనం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అమ్మవారికి. చాలా నేను ఇప్పుడు కనీసం 40 years నేను పుట్టక ముందు నుంచి బోనాల జాతర మా ఫ్యామిలీలో మేము బోనాలు చేస్తాము. మా అమ్మవారికి బోనం చేస్తాం. ప్రొద్దున్నే లేస్తాము, స్నానాలు చేసుకొని పూజలు చేసుకొని అమ్మవారికి నైవేద్యాలు వండుకొని ఇక్కడ తీసుకొచ్చి కుండలో పెట్టి బోనం బుదించుకొని పైకి అమ్మవారికి తెచ్చి అమ్మవారికి బోనంని నైవేద్యాన్ని సమర్పిస్తాము. పిల్లలతో వస్తాము. కోళ్ళు కోసే వాళ్ళు కోళ్ళు కోస్తారు, మేకలను కోసే వాళ్ళు మేకలు కోస్తారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళ అమ్మవారికి వాళ్ళ మొక్కుల్ని సమర్పించుకుంటారు. ఇక్కడ చాలా ఘనంగా జాతర జరుగుతుంది. ఈ జాతర అనేది కనీసం ఒక నెల వరకు ఉంటుంది. అమ్మవారి జాతర ప్రతి బేస్తవారము, ఆదివారము, మంగళవారము జరుగుతుంది జాతర. అమ్మవారి జాతర, బోనాల జాతర. భోజనం, అమ్మవారికి భోజనం సమర్పించడమే కాలక్రమేణా బోనంగా మారింది. సో బోనాన్ని ఎలా తయారు చేస్తారు? బోనాన్ని ఎలా తయారు చేస్తారంటే ప్రొద్దున్నే లేసి స్నానం చేసుకొని అమ్మవారికి బియ్యం వండి అన్నం వండి దాంట్లో బెల్లం వేసి పాలు నెయ్యి పెరుగు వేసి అమ్మవారికి నైవేద్యం నిష్టగా వండుకొని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. కొంతమంది జొన్న రొట్టెలు, కోయిగూర, అమ్మవారికి జొన్న రొట్టెలు కంపల్సరీ. అమ్మవారికి జొన్న రొట్టెలు, కోయిగూర, పచ్చకూరలు, మళ్ళీ బూరెలు, బెల్లం బూరెలు అంటారు కదా, బెల్లం బూరెలు అవన్నీ అమ్మవారికి సమర్పిస్తారు. అంటే ఇక్కడ బోనాలు ఎలా స్టార్ట్ అయింది మీకు తెలుసా? అంటే బోనాలు ఎలా స్టార్ట్ అయిందంటే నాకు తెలిసినంత మట్టుకైతే అప్పుడు చిన్నతనంలో పిల్లలకు అమ్మవారు అని పోసేది, తట్టు అమ్మవారు లాంటివి వచ్చేవి. వర్షాలు రాకపోయేది. పిల్లలందరికీ ఎందుకు ఇలా అవుతుందని చెప్పేసి అందరూ
పల్లెటూర్లలో బాధపడుతుంటే అమ్మవారు ఒకరి కళ్ళలోకి వచ్చి ఇట్లా చాకలు పోసి ఇట్లా నైవేద్యాలు ఎక్కిస్తే నేను పిల్లలకు ఇది చేస్తాను, పంట పొలాలు పండకుండా లోకమంతా అల్లకొల్లలం అయిపోతుంటే నాకు బోనాలు చేసిస్తే నేను శాంతించి మీకు నేను వర్షాలు కురిసేలా చేస్తా అని చెప్పేసి ఈ ఆషాఢ మాసం రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచుతానని అమ్మవారు ఆజ్ఞ ఇచ్చి మీరు నాకు బోనాలు చేసి మిమ్మల్ని అందరినీ సస్యశ్యామలంగా నేను చూసుకుంటాను, పాడి పంటలు పిల్ల పాపల్ని అందరినీ చల్లగా నేను కాపాడుతానంటే దాని ద్వారా అందరు అమ్మవారికి బోనం సమర్పించడం. ఎలాగైతే బోనం స్టార్ట్ అవుతుందో మీరు చూడండి, అమ్మవారి ప్రత్యేకత వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. బోనాలు ఎక్కించిన నెక్స్ట్ రోజు నుంచే నెక్స్ట్ మినిట్ నుంచే వాతావరణం చల్లబడడం గానీ వర్షాలు రావడం గానీ పాడి పంటలు ఇప్పటి వరకు కూడా వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి. తక్కువగా ఉన్నాయి అంటే లోకంలో పాపం కూడా అలాగే పెరిగిపోతుంది. లోకంలో పాపం కూడా అలాగే చిన్న పెద్ద తేడా లేదు, మట్టు మర్యాద లేదు, ఒక రిలేషన్ అని లేదు. ఎవరు చూసినా పైసా గర్వం చూపిస్తున్నారు కానీ అమ్మవారు భక్తి ప్రేమ పూజలు ఎవరికి లేదు. నా దగ్గర డబ్బు ఉందంటే నా దగ్గర నేను ఇంత తోపుగా తీస్తాను ఆలోచిస్తున్నారు కానీ అమ్మవారికి నచ్చినట్టుగా మనం ఏం చేస్తున్నామని అది ఎవ్వరు ఆలోచించట్లేదు. అమ్మవారికి ఒకటే. ఇక్కడ మొక్కుకోవడం వల్ల మీకు కోరికలు తీరుతున్నాయా? ఖచ్చితంగా తీరుతున్నాయి. అమ్మకు భక్తి శ్రద్ధలతోని చేసి అందరినీ చల్లగా కాపాడుతుంది. అమ్మవారి దగ్గర అందరూ సమానమే, ఎవరు ఎక్కువ లేదు ఎవరు తక్కువ లేదు. అహంకారం చూపించకుండా పనులు చేసుకోండి అందరినీ చల్లగా కాపాడుతుంది అమ్మ. మీకు ఎలా అనిపిస్తుందండి? ఇక్కడ చాలా సంతోషంగా ఉంటది. గోల్కొండ ఎల్లమ్మ తల్లికి జై. బీజేపీ పార్టీ నుంచి మాట్లాడుతున్నాను, రమాదేవి. ఇక్కడ గోల్కొండ ఎల్లమ్మ తల్లి స్వయంభూ అన్నమాట. మా తరతరాల నుంచి మా అమ్మమ్మ నాయనమ్మల నుంచి గోల్కొండ ఎల్లమ్మ బోనం ప్రతి సంవత్సరము మేము జరిపించుకుంటాము. ఇక్కడ ఏది కోరుకున్నా కూడా అది ఖచ్చితంగా 100% మనకు అవుతుంది అనమాట. కాదు అనే మాటలు, అది ఎంత పెద్ద కోరికైనా ఎలాంటిదైనా సరే నెరవేరుతుంది. అందుకే అందరూ మేకలు కోళ్ళు కోసి పెడతారు, కొంతమంది వెజిటేరియన్, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు పెడతారు. కానీ ఏది మొక్కుకున్నా కూడా కాదు అనకుండా అమ్మవారు అయితే ఇస్తారు. ఆ నిజం ఏంటంటే బోనం 7 అంగుణాలు ఎత్తుకున్నా 2 అంగుణాలు ఎత్తుకున్నా కింద నుంచి మీద వరకు ఎత్తుకున్న వాళ్ళకి ఇంకా మనకు తెలియదు. నిజంగా మీద మన మీదనే వస్తుంది. ఎవ్రీ ఇయర్ మేము బోనాలు ఎత్తుకొని పైకి ఎక్కుతాము. ఎక్కేటప్పుడు మనకు కింద గుర్తుంటది, మీద గుర్తుంటది, మధ్యలో మనకి ఏం గుర్తుండదు. ఇంకా అంత నిజంగా అమ్మవారు మనకు వస్తుంది అనమాట. అందుకే మనం ఎన్ని అంగుళాలు ఎత్తుకున్నాం అన్నది కదా, మనం నిష్టగా ఎక్కినామా లేదా అనేది చూస్తారు. దీపం కూడా నిత్యంగా ఉంటే పై వచ్చే వరకు వెలుగుతూ ఉంటది. ఇదే మా తెలంగాణ సాంప్రదాయం. ప్రతి సంవత్సరం ఆషాఢ బోనాలు.